తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో మాత్రము సాంబ మసూరు ధాన్యాన్ని కూడా ఖరీదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తున్నాము, ఎవరైతే ఆ రైతు ఉన్నారో రైతు మొత్తం కూడా ఇక్కడ సాంబ మసూరు ధాన్యం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి బస్తాలు టిక్కీలు ఏవైతున్నాయో అది కూడా మొత్తం ప్రభుత్వం ఇచ్చినటువంటి ముద్దర్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం కొంతమంది మీడియా వాళ్ళకు కావచ్చు, లేకపోతే అధికారులకు కూడా కొంత అనుమానాలకు దారితీస్తుంది. ఏంటంటే అసలు ఈ సాంబ మసూరు అనేది రైతు ఏం చెప్తున్నా అంటే 10 ఎకరాలు నాకు ఉంది, 10 ఎకరాల్లో ధాన్యం పండించానని రైతు చెప్తున్నాడు. అయితే కౌలుకి ఇచ్చానని చెప్తున్నాడు. అసలు కౌలుకి ఇస్తే ఎంత ధాన్యం బంధు ఉంది, ఏ కథ అనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసు. ఏంటంటే ముఖ్యంగా మనం చూస్తున్నాము, మొత్తం లారీ ధాన్యం తీసుకొచ్చాడు. అయితే ఇతని గురించి గ్రామంలో తెలుసుకుంటాం మాత్రం 5 ఎకరాలు ఉన్నమాట వాస్తవమే. 5 ఎకరాల్లో కూడా ఇతను కౌలుకి వేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఈ బస్తాలు ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా ప్రభుత్వం నిల్వ ఉంచిన ధాన్యమా లేకపోతే ఇదేనా అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాము, విజువల్స్లో చూస్తున్నాము, గవర్నమెంట్ బస్తాల్లో మాత్రం దీన్ని తూకం కూడా వేసినట్టు కలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే తూకం వేసాదో అదే తూకంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మరి అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూడాలి. అంతేకాకుండా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ కూడా దీన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఇక్కడ రైతున్నారు మాట తెలుసుకున్నాము. అసలు ఏమైందో ఇంకా అతని పాస్బుక్ ఏమైనా ఉన్నదో లేదో తెలుసుకునే చెప్పండి. మీకు పాస్బుక్ చూపించండి ఒకసారి, పాస్బుక్ చూపండి సార్. ఇప్పుడు అంటే రైతు వచ్చే పాస్బుక్ మీకు సర్వే నెంబర్లో ఏం తెచ్చుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఇటీవలి కాలంలో సన్నధాన్యాల మార్కెట్ పెట్టడం జరిగింది. మద్దతు ధర కూడా ఇచ్చారు. ఎందుకంటే మార్కెట్ ధర కంటే కూడా అదనంగా ఇవ్వడం జరిగింది. మీరు మరి అక్కడ ఇక్కడ కారణం ఏంది? నేను ఒక్క పాలు తెచ్చుకోవాలి ఇచ్చున్నా వాస్తవే, మీరు ఒక్కసారి తెచ్చుకోరు. ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ ఇంకొక బోల్స్ ఇచ్చారు కదా, వాళ్ళు లేరు. ఐపీ పెట్టి పెద్ద మిల్లుకు తీసుకొచ్చిన మిల్లు కాదు, ఐకేపీ సెంటర్ లో ప్రభుత్వం ఈసారి సన్నధాన్యం ఖరీదు చేసింది కదా. మాకైతే మాకు తెలియదు. అంతేకాదు రైతు మొత్తం ఏంటంటే అసలు ఇలా కుమారుడు కూడా కొంత ఐపీ పెట్టడం జరిగిందట. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సన్నధాన్యాన్ని కూడా పెద్ద మొత్తంలో మార్కెట్ తరలించడం జరిగింది. మరి దీని మీద ఇప్పటికీ జేసీ గారు అడిగి తెలుసుకున్నా. అంతేకాకుండా ఈ విషయాన్ని కూడా మార్కెట్ సెక్రటరీ గారు దృష్టి తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ముద్రించిందో ఆ బస్తాలు ఇక్కడ మనం దర్శనమిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా రైతులు కోరుతున్నారు. లైక్ చేయండి.